యూసీ విజయం సాధించింది. 11 డివిజన్లో జరిగిన ఎన్నికల్లో 1983 ఓట్ల మెజారిటీతో ఏఐటీ 48 యాజమాన్యం పక్కన అన్నారు. ఏఐటీయూసీ నాయకుడు యూనియన్గా ఏఐటీ ఉపయోగించి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా సింగరేణి కార్మికులు ఏఐటీసీ యూనియన్ పట్ల అభిమానంతో గెలిపించగా డిక్లేర్ కావట్లేదు. ఏఐటీసీ విజయం సాధించింది. అట్లనే గోలేటి బెల్లంపల్లిలో కూడా ఏఐటీసీ యూనియన్ 166 ఓట్ల తేడాతోటి మెజార్టీతో గెలవడం జరిగింది. RG1లో 417 ఓట్ల మెజార్టీతోటి ఏఐటీసీ గెలిచింది. RG2లో 340 ఓట్ల తేడాతోటి ఏఐటీసీ గెలిచింది. RG3లో మాత్రం సుమారు 160 ఓట్ల తేడాతోటి ఏఐటీసీ ఓడిపోవడం అనేది జరిగింది. ఇక ఎల్లందులో 46 ఓట్ల తేడాతోటి ఏఐటీసీ ఓడిపోవడం జరిగింది. మణుగూరులో 56 ఓట్ల మెజార్టీతోటి కాంగ్రెస్ గెలిచిందని చెప్పి మళ్ళీ ఇప్పుడు రీకౌంటింగ్ అని జరిపి 2 ఓట్లు తేడా వచ్చినాయి, మళ్ళీ ఏఐటీసీకి తక్కువ వచ్చినాయని చెప్తున్నారు. దాని మీద ఇంకా డిక్లేర్ కాలేదు. కార్పొరేట్లో మాత్రం సుమారు 200 ఓట్ల తేడాతోటి ఐఎన్టీసీ గెలిచింది. ఏదేమైనా సింగరేణి టోటల్ ఏరియాల్లో సుమారు 3000 ఓట్లతోటి కార్మికులు ఏఐటీసీని గెలిపించినందుకు కార్మికులకి ఏఐటీసీ యూనియన్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. చెప్పండి, సింగరేణి కార్మిక గుర్తింపు సంఘంగా కార్మికులకు ఇచ్చిన హామీలు ఏంటి, అవి నెరవేర్చడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు మీరు? మేము ప్రధానంగా వాగ్దానం చేసింది కొత్త అండర్గ్రౌండ్ బాయిలు తీసుకురావాలని, అట్లాగే ఏదైనా సమస్యలు వస్తే మేము కార్మికుల పక్షాన్ని నిలబడతాం కానీ యాజమాన్యం పంచన చేరమని చెప్పినాం. అదేవిధంగా కార్మికులకి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది, ఇది ఆఫీసర్లకు ఇచ్చినట్టుగా కార్మికులకు కూడా ఇవ్వాలని ఏఐటీసీ కృషి చేస్తుందని చెప్పినాం. అట్లనే సొంత ఇంటి పథకాన్ని కూడా కార్మికులకి అమలుపరచడానికి కృషి చేస్తామని చెప్పినాం. దాదాపు 48 డిమాండ్లతోటి మేనిఫెస్టో ఇచ్చాం. అన్నిటి కొరకు కూడా కృషి చేస్తాం. సింగరేణి వ్యాప్తంగా ఏఐటీసీ గెలిపించే సంఖ్యతో కార్మికులతో నాయకులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో సింగరేణి కార్మికులకు ఇచ్చేటువంటి అన్ని డిమాండ్లను సంతృప్తి పరిచే విధంగా అన్ని డిమాండ్లను నెరవేర్స్తామని చెప్పేసి కార్మికులకైతే ఏఐటీసీ నాయకులు చెప్తున్న పరిస్థితి. జిల్లాలో జనసేన